శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 16వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సాయినాథ్ మహారాజ్ की जय. అథ రాజన్ మహాబాహుర్విచరన్ పృథివీతలే హిమోద్వ నమాసాజ్య పరిచక్రామ రావణ. తర్వాత ఆ రావణుడు భూమి మీద సంచరిస్తూ హిమవత్ పర్వత ప్రాంత అరణ్యానికి వెళ్లి అక్కడ కూడా సంచరించాడు. తత్రాపశ్యత్ వైకన్యాం కృష్ణార్జున జటాధరం ఆర్షేణ విధినాయుక్తాం దీప్యంతీం దేవతామివాకడ. రావణుడు దేవతా కన్యలాగా ప్రకాశిస్తున్న ఒక కన్యను చూశాడు. ఆమె వేదప్రోక్తములైన నియమాలు పాటిస్తూ కృష్ణాజనాన్ని ధరించి జటలను ధరించి ఉన్నది ఆ కన్య. సదృష్ట్వారూప సంపన్నాం కన్యాంతం సుమహావ్రతం కామమోహ పరీతాత్మాపప్రచ ప్రహసన్నివా. ఎంతో నియమంతో ఉన్న ఆ అమ్మాయిని, ఆ కన్యను చూడగానే కామమోహాలతో నిండిపోయింది రావణుడి యొక్క మనస్సు. నవ్వుతూ అన్నాడు ఆ అమ్మాయితోటి, కిమిదం వర్తసే భద్రే విరుద్ధం యవనస్యతే నహి తాతవై తస్యా రూపస్యేదం ప్రతిక్రియా. అమ్మాయి, నువ్వు యవ్వనానికి విరుద్ధంగా, యవ్వనంలో ఉన్నావు కానీ యవ్వనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. ఇట్టి ప్రవర్తన నీకు యుక్తం కాదు. రూపంతే అనుపమం భీరు కామోన్మాదకరం రుణాం నయుక్తం తపసి స్థాతం నిర్గతోకేశ నిర్ణయ. సాటి లేని నీ రూపం పురుషులకి కామోద్రేకాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీకు తపస్సు చేయడం తగిన పని కాదమ్మాయి. కన్యాసి కిమిదం భద్రే కశ్చ భర్దావరాననే ఏన సంభుజ్యసే భీరు సనరహ పుణ్యభాగ్భువి. నువ్వెవరి దానివి అంటే ఎవరి కూతురివేని లేదా ఎవరి భార్యవేని. నిన్ను ఎవరైతే అనుభవిస్తున్నాడో ఆ పురుషుడు ఎంత పుణ్యాత్ముడో కదా. పృచ్ఛత సంసమే సర్వం కస్య హేతో పరిశ్రమ ఏవ ముక్తా తు సా కన్యా రావణేన యశస్విని అబ్రవీద్ విధివత్ కృత్వా తస్యాతిజ్యం తపోధన. నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు? నాకు నీ విషయం అంతా చెప్పు. అప్పుడు ఆ కన్య రావణుడి మాటలు విని అతనికి శాస్త్రయుక్తంగా ఆతిథ్యం ఇచ్చి ఇలా చెప్పింది. కుశధ్వజో నామ పితా బ్రహ్మర్షి రమిత ప్రభ బృహస్పతి సుత శ్రీమాన్ బుద్ధ్యాతుల్యో బృహస్పతి. బృహస్పతి కుమారుడు, బుద్ధి చేత ఆయనతో సమానుడు, స్వభావంతుడైన కుశధ్వజుడు అనే మహర్షి, బ్రహ్మర్షి నా తండ్రి. తస్యాహం కుర్వతో నిత్యం వేదాభ్యాసం మహాత్మన సంభూత వాంగ్మయ కన్యా నామ్నా వేదవతి స్మృత. నిత్యం వేదాభ్యాసం చేసే ఆ మహాత్ముడికి నేను కన్యగా పుట్టాను. నా పేరు వేదవతి. తతో దేవా సగంధర్వా యక్షరాక్షస పన్నగా తే చాపి గత్వా పితరం వరణం రోచేంతి మే. అప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగలు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి, నా తండ్రి దగ్గరికి వచ్చి నన్ను తమకు ఇమ్మని కోరారు. నచమాం సపితా తేభ్యో దత్తవాన్ రాక్షసేశ్వర కారణం తద్విదిష్యామి నిశామయ మహాభుజ. నా తండ్రి నన్ను వాళ్ళకి ఇవ్వలేదు. అందుకు కారణం ఏంటో చెప్తాను విను. పితుస్తు మమ జామాత విష్ణు కిల సురేశ్వర అభిపేతస్త్రిలోకేశ తస్మాన్నాన్యస్య మే పితా దాతుమిచ్చతి తస్మై తు తత్శ్రుత్వా బలదర్పిత. శంభుర్నామ తతో రాజా దైత్యానాం కుప్తో అభవత్ తేన రాత్రో శయానో మే పితా పాపేన హింసిత. నా తండ్రి కోరిక ఏంటంటే ముల్లోకాలకి ప్రభు అయిన విష్ణువు తన కుమార్తెకి భర్త కావాలనేది ఆయన కోరిక. అంచేత అతడు నన్ను ఎవరికి ఇవ్వడానికి అంగీకరించలేదు. శంభు అనే దైత్యరాజు దీనికి కోపించాడు. రాత్రికి రాత్రే నా తండ్రిని చంపేశాడు. తతో మే జననీ దీనా తత్శరీరం పితుర్మమా పరిశ్వజ్య మహాభాగా ప్రవిష్ట అవ్యవాహనో.
అప్పుడు వెంటనే నా తల్లి నా తండ్రి శరీరాన్ని కౌగిలించుకుని అగ్ని ప్రవేశం చేసింది. తతో మనోరథం సత్యం పితుర్నారాయణం ప్రతి కరోమీతి తమే భాగం హృదయేన సముద్వయే. నేనప్పుడు ఆ నారాయణుణ్ణి నా పతిగా కోరి నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇది ప్రతిజ్ఞా మారుత్య చరామి విపులం తపహ ఏతత్తే సర్వమాఖ్యాతమయ రాక్షసపుంగా. అందుకోసమే నేను తపస్సు చేస్తున్నాను అని ఆ అమ్మాయి రావణాసురుడితో చెప్పింది. రేపు మనం 17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.